నహూము గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నెంబర్ 8వ మెసేజ్. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక ఈ మెసేజ్ వింటున్నట్టయితే లేకపోతే చూస్తున్నట్టయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, నహూము గ్రంథాన్ని నేను మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంతకుముందు చెప్పినటువంటి 7 మెసేజెస్ కూడా మీరు వింటే ఈ గ్రంథం అంతా కూడా మీకు అర్థమవుతుంది. నహూము గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలోకి వచ్చేసాము. ఇది లాస్ట్ మెసేజ్, ఈ గ్రంథానికి ఆఖరి మెసేజ్ మనం ఈరోజు వినబోతా ఉన్నాము. నిజంగా ఈ మెసేజ్ యొక్క ఫోకస్ ఏంటంటే 3:8 నుండి 3:19 వరకు ఉన్నటువంటి విషయం యొక్క సమ్మరీ ఏంటంటే, సార్వభౌముడైన దేవుని ముందు ఏ సామ్రాజ్యము నిలబడలేదు. అది ఎంత శక్తివంతమైనదైనా, అది ఎంత విస్తారమైనదైనా, అది ఎంత ధనము కలిగినటువంటిదైనా, అది ఎంత సైన్యము కలిగినటువంటిదైనా కూడా దేవుని ఎదుట, సార్వభౌముడైన దేవుని ఎదుట భూమి మీద ఏ సామ్రాజ్యము నిలువలేదు, ఏ పట్టణము కూడా నిలువలేదు. సో మనము ఇక్కడ 2 పట్టణాలను చూస్తాము ఈరోజు నేను చెప్పబోయేటువంటి వచనాల్లో. సో గ్రేటెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అనుకునే ఏ సిటీ కూడా గర్వముతో నిండి గనక దేవుణ్ణి ప్రశ్నించినట్లయితే ఆయన ఎవరినైనా కూడా నేలకు తీసుకురాగలడు. నేలకు తీసుకురావటమే కాదు, అవసరమైతే ఆ పట్టణానికి లేకపోతే ఆ సామ్రాజ్యానికి సమాధి ఓపెన్ చేసి సమాధి చేసేయగలడు. దేవుడు సార్వభౌముడు, దేవుడు గొప్పవాడు అనేటువంటిది మనము ఈ వచనాల్లో చూస్తున్నాము. నేను చాలా రోజులుగా ఈ గ్రంథము చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినట్టయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు చెప్పినవి వినండి. దేవుడు ఏం చేస్తున్నాడో అనేటువంటిది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు చాలా కోపముతో నినివే మీదకు, తర్వాత అస్సీరియల సామ్రాజ్యం మీదకు వచ్చినట్టుగా మనము మొదటి అధ్యాయంలో మనం చూసాం. మొదటి అధ్యాయం 2వ వచనంలో, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకును. ఆయన కోపముతో ప్రతీకారము చేయటానికి వస్తున్నట్టుగా మనం మొదటి అధ్యాయము మొదటి వచనాల్లో మొదలైంది. దేవుడు ఎందుకు అంత కోపంగా వస్తున్నాడు, ఎవరికి ప్రతీకారము, ఎవరి మీద పగ తీర్చుకోవడానికి దేవుడు వస్తున్నాడు అనేటువంటిది నేను చెప్పుకుంటూ వచ్చాను. మనము 3వ అధ్యాయము లాస్ట్లో మనం చూడబోయేది ఏంటంటే, దేవుడు అశ్షూరీయుల సామ్రాజ్యాన్ని, నేను చెప్పాను భూమి మీద ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న అన్ని సామ్రాజ్యాలలో కూడా మొట్టమొదటి సామ్రాజ్యం ఇది, అశ్షూరీయుల సామ్రాజ్యం. దాని తర్వాత మిగిలిన సామ్రాజ్యాలన్నీ వచ్చినాయి అన్నమాట. బాబిలోనియన్ కింగ్డమ్ కానివ్వండి, లేకపోతే గ్రీస్ సామ్రాజ్యం కానివ్వండి, రోమా సామ్రాజ్యం కానివ్వండి, మొఘల్ సామ్రాజ్యం కానివ్వండి, మీ అందరికీ తెలుసు మిగిలిన సామ్రాజ్యాలన్నీ కూడా లేటెస్ట్గా బ్రిటిష్ సామ్రాజ్యం కానీ అన్నీ కూడా. బట్ ద ఫస్ట్ ట్రూ ఎంపైర్ ఎవరంటే వీళ్ళే, నినివే క్యాపిటల్గా ఉన్నటువంటి అశ్షూరీల సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నేను మిమ్మల్ని సమాధి చేస్తాను అని చెప్పాడు. మొదటి అధ్యాయంలో ఆయన నిర్మూలన చేస్తాను, మిమ్మల్ని నాశనం చేస్తాను, నేను ఉగ్రుడుగా వస్తున్నాను అని మొదటి అధ్యాయంలో చూసాము. మొదటి అధ్యాయంలో వాళ్ళ యొక్క పతనాన్ని, నాశనాన్ని ప్రకటించడం జరిగింది. 2వ అధ్యాయంలో ఎలా వాళ్ళు నాశనం అయ్యారో చూసాము. నినివేని, ఆ సామ్రాజ్యాన్ని దేవుడు ఎలా నాశనం చేశాడో చూసాము. 3వ అధ్యాయంలో ఎందుకు ఆ సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేశాడో మనము లాస్ట్ 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చూసాము. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు, ఎలాంటి పాపాలు చేశారు అనేటువంటిది ఆ లిస్ట్ అంతా కూడా మనం చూడటం జరిగింది. ఇప్పటికీ కూడా నినివే గురించి, సామ్రాజ్యం గురించి నహూము ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నేను ప్రకటిస్తున్నటువంటి సత్యాన్ని మీరు నమ్మరేమో, దేవుడు చేస్తానని చెప్పింది దేవుడు చేస్తాడు. అది ఎంత పెద్ద సామ్రాజ్యమైనా, వాళ్ళు ఎంత శక్తివంతులైనా కూడా దేవుడు చేస్తాను అన్నది చేస్తాడు, మీరు ఇది నమ్మాల్సిందే అనేటువంటి విధంగా 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం వరకు తీసుకుని వెళ్తున్నాడు. నిజానికి ఈ ప్రవచనం చెప్తున్నప్పుడు నినివే చాలా గొప్ప పట్టణం, భూమి మీద ఉన్న పట్టణాల్లో ఈరోజు మనము న్యూయార్క్ అనండి, లండన్ అనండి, సో అలాంటి పట్టణం నినివే. నినివే వాజ్ ఎకనామిక్ క్యాపిటల్, నినివే వాజ్
మిలిటరీ క్యాపిటల్, మిలిటరీ పవర్ ఉంది. తర్వాత అంతా సమస్తం ఉంది. అన్ని రూట్స్ నినివేకి వెళ్ళినటువంటి గొప్ప పట్టణం. ఎందుకంటే సామ్రాజ్యానికి క్యాపిటల్ కాబట్టి గొప్ప పట్టణము. ఆ పట్టణమును తర్వాత ఆ సామ్రాజ్యం కూడా చాలా పెద్ద సామ్రాజ్యం, వ్యాస్ట్ సామ్రాజ్యం. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఆఖరికి మన ఆఫ్రికాలో కూడా వెళ్ళారు. ఆఫ్రికా వెళ్ళి ఈజిప్ట్‌ని కూడా క్యాప్చర్ చేశారు. సో అంత పెద్ద సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యాన్ని దేవుడు ఏమన్నాడంటే, నేను వస్తున్నాను, నేనే వచ్చి మిమ్మల్ని నాశనము చేస్తాను. ఎందుకంటే మీ గర్వము ఆకాశం అంత ఎత్తు వచ్చింది. అంతేకాదు మీ పాపాలు కూడా నా కన్నుల ఎదుటికి వచ్చినాయి కాబట్టి మీరు నాశనం అవబోతున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ కూడా ఏంటంటే, భూమి మీద ఎవరైనా కూడా, వ్యక్తి అయినా సామ్రాజ్యమైనా ఎవరైనా కూడా దేవుని సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినా, అంతేకాదు గర్వముతో నిండి ఉన్నా కూడా దేవుడు ప్రతీకారం చేయటానికి వస్తాడు. మనము దేవుని వాక్యంలో కూడా చాలాసార్లు చూస్తాం అనమాట. ఏంటంటే ప్రతీకారం చేయటం ఆయన పని, మన పని కాదు. మనకు ఎవరైనా అన్యాయం చేసినా కూడా దేవుడి చేతుల్లో పెట్టి మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఆయన చేస్తే అది కరెక్ట్గా చేస్తాడు కాబట్టి. మనం చేస్తే అది రాంగ్ చేస్తాం. కాబట్టి మనం కూడా మనకు జరిగిన అన్యాయాన్ని బట్టి ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయటమే మంచిది. సో ఈ మాటలు నిజానికి నహూము ఎవరికి రాశాడంటే ఇశ్రాయేలీయులకు రాశాడు. నహూము అంటేనే అర్థము మనం చూసాం కదా, ఆదరణ అనేటువంటిది. ఓదార్చుతున్నాడు వాళ్ళని. ఏంటంటే చాలా కాలంగా ఈ క్రూరులైనటువంటి అసీరియల సామ్రాజ్యం కింద నలిగిపోతా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు వాళ్ళను ఓదార్చడానికి రాసినటువంటి మాటలు ఇవి. ఓదార్చడానికి రాసినటువంటి దేవుని వాక్యం ఇది. సో వాళ్ళని ఓదారుస్తున్నాడు. ఓదారుస్తూనే దేవుడు అషీరీల సామ్రాజ్యానికి ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు అనమాట. సో అది కాంటెక్స్ట్తో నేను 3వ అధ్యాయం 8వ వచనంకి వచ్చేస్తున్నాను. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి మనము ఆఖరి వరకు ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. నంబర్ 1, ఫస్ట్ పాయింట్, 5 పాయింట్లు చెప్తాను నేను ఈరోజు. ఈ 5 పాయింట్లు కూడా చెప్తున్నటువంటి ట్రూత్ ఏంటంటే, దేవుని ఎదుట ఎవరూ నిలబడలేరు. బేసికల్గా పాయింట్ ఏంటంటే, దేవుని ఎదుట ఏ రాజ్యము నిలవలేదు, దేవుని ఎదుట ఏ భద్రత నిలవలేదు, దేవుని ఎదుట ఏ నరుడు నిలవలేడు, దేవుని ఎదుట మరి ఏ చక్రవర్తి నిలవలేడు, దేవుని ఎదుట ఎవరు నిలబడలేరు. ఎందుకంటే ఆయనే నిజంగా ప్రతీకారం చేయటానికి వచ్చాడు కాబట్టి. సో 8వ వచనాన్ని చదువుతున్నాను. మొట్టమొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుని ఎదుట ఏ రాజ్యము నిలవలేదు. 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని ఎదుట ఏ రాజ్యము నిలబడలేదు. సో ఇప్పుడు అసీరీలు అనుకోవచ్చు, నహూము మాట్లాడతాడు కానీ మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. నిజానికి ప్రవక్త ఏ దేశం నుంచి వస్తున్నాడో ఆ దేశం వారందరూ మాకు బానిసలు, మాకు ట్యాక్స్ కడుతున్నారు, మా కాడి కింద ఉన్నటువంటి దేశం వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేరు. అందులో ఈ సమయంలో ఎప్పుడైతే నహూము మాట్లాడుతున్నాడో ఆ సమయంలో, ఆ టైంలో అష్షూరీయుల సామ్రాజ్యము పీక్లో ఉందన్నమాట. పీక్లో ఉందంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చాలా పవర్ఫుల్గా, హైయెస్ట్, వాళ్ళ సామ్రాజ్యం యొక్క గ్లోరీలో కూడా హైట్లో ఉన్నారనమాట. హైట్లో ఉన్న టైంలో నాకేమనిపించిందంటే, ఈ సత్యము నేను అర్థం చేసుకున్నప్పుడు, నిజంగా ఒక మనిషి యొక్క పతనం కూడా హైట్లో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాక్సిమం వెళ్తారు కదా, మ్యాక్సిమం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి విపరీతమైన గర్వము, లేకపోతే లెక్కలేని తనము అదంతా వచ్చేస్తుంది. వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయటము, నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఆపలేరు అనేటువంటిది వస్తుంది కదా. వచ్చిన రోజు అక్కడి నుంచి వాళ్ళ నాశనము, వాళ్ళ ఫాల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నహూము ఏమంటున్నాడంటే, దేవుడు ప్రతీకారం చేస్తానన్నాడు కదా, అష్షూరీయుల సామ్రాజ్యానికి ప్రతీకారం చేస్తాడు. ఎవ్వరూ ఆపలేరు. ఏ సామ్రాజ్యం కూడా ఆపలేదు, ఏ మనిషి కూడా ఆపలేడు. ఆయన మొదలుపెట్టాడు. ఎలా చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో ఇక్కడ నుంచి చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా విందాం. 8 నుంచి 10 వరకు చదువుతాను. 8వ వచనం నుంచి, సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు శేషమైన దానవా. కూషీలను ఐగుప్తీయులను దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును లూబీలును నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడిను. రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ
సంకెళ్లతో బంధించిరి. సో ఈ వచనాలు అన్నీ 8వ వచనము, 9వ వచనము, 10వ వచనము మాట్లాడుతున్నంతా కూడా ఒక పట్టణం గురించి, ఒక సిటీ గురించి. ఆ సిటీ పేరు కూడా చెప్పాడు. ఆ సిటీ పేరు ఏంటంటే నో అమోను. నో అమోను అనేటువంటి పట్టణము. ఈ పట్టణము గురించి చెప్తూ ఏమని ఏమని అన్నాడంటే, ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న మనం చూసాం కదా, 10వ వచనంలో ఉంటుంది కదా, అయినను అది చెరపట్టబడి కొనిపోబడిను అని అన్నాడు. అంటే ఈ పట్టణము ఏంటి? ఏంటి ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యత? నేను బ్రీఫ్‌గా మీకు కొంచెం ఈ పట్టణం గురించి చెప్పాలి. ఇది అష్షూరీయుల పట్టణము కాదు. ఇది ఐగుప్తులో నైలు నది మీద ఉన్నటువంటి ఒక పట్టణము. నో అమోను అనేటువంటిది. నో అమోను అనేటువంటిది అమోన్ అనేటువంటి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కాబట్టి నో అమోన్ అనేటువంటిది అమోను పట్టణము. నో అమోన్ అంటే అర్థం ఏంటంటే అమోను పట్టణము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి దేవుని పేరు అమోను. కాబట్టే ఆ పట్టణానికి నో అమోను అని పేరు రావటం జరిగింది. చూడటానికి ఆ దేవుడు అంటే ఐగుప్తీయుల దేవుడు. నైలు నది ఐగుప్తులో నుంచి ప్రవహిస్తుంది, మీకు అందరికీ తెలుసు. సో ఆ నైలు నది మీద ఉన్నటువంటి పట్టణం ఇది నో అమోన్ అనేటువంటిది. ఈ పట్టణానికి పేరు ఎలా వచ్చిందో చెప్పాను. వాళ్ళు ఆరాధించేటువంటి ఐగుప్తీయుల దేవుడు, ఒక దేవుని పేరు అమోను అనేటువంటి. సో నో అమోన్ అంటే అమోను పట్టణము అనేటువంటిది. ఆ పట్టణంలో ఆరాధించబడుతున్న దేవుడు ఎలా ఉంటాడంటే, ఆ దేవునికి పొట్టేలు ముఖం ఉంటుంది, మిగిలిందంతా కూడా మనిషి శరీరం ఉంటుంది. బయటికి చూడటానికి కొమ్ములతో ర్యామ్ ఎలా ఉంటుందో ఆ ర్యామ్ లాగా ఉంటాడు, బట్ బాడీ మాత్రము మనిషి బాడీ లాగానే ఉంటుంది. మీరు చాలాసార్లు చూస్తారు ఫరోస్ కూడా. ఇప్పుడు మీరు ఐగుప్తు వెళ్ళినప్పుడు ఫరోస్ కూడా చూశారనుకోండి, బయటికి చూడటానికి సింహపు మొహం ఉంటుంది, వెనకాల బాడీ అంతా కూడా మనిషి బాడీ ఉన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను చూడటానికి మనిషినే కానీ నేను ఎవరినంటే నేను చాలా పవర్ఫుల్ అని చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి పిక్చర్స్ వాడతారు. సో అది ఈ అమోన్ అనేటువంటి దేవుని గురించి అనమాట. అతను ఐగుప్తీయుల ప్రకారము అతను సృష్టికర్త అంట, ఆయన దేవుళ్లకు రాజు అంట ఇతను అమోను అనేటువంటి వ్యక్తి. సో అంతేకాదు ఫరోలను భద్రం చేసేటువంటి వాడు, ఫరోలకు భద్రంగా ఉండేటువంటి వాడు. ఈ దేవునికి భార్య ఉంది, ఆమె పేరు గాడెస్ మూత్, MUT అంటాము. సో ఆయన వైఫ్ పేరు, అలాగే కొడుకు కూడా ఉన్నాడు, కోన్సు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు అంట ఆ దేశానికి, అంటే ఐగుప్తు దేశానికి, ఆ పట్టణానికి కూడా. వాళ్ళు ఆరాధించే దేవుడు, ఆరాధించే దేవుని యొక్క భార్య, ఆరాధించే దేవుని యొక్క కుమారుడు, వీళ్ళు ముగ్గురు చాలా ప్రాముఖ్యము. ఇది ఒక ఐగుప్తీయుల పట్టణము, చాలా గొప్ప పట్టణము. నిజానికి చరిత్ర ఏం చెప్తుందంటే, ప్రాముఖ్యంగా ఫరోస్ డైనాసిటీస్, 18th డైనాసిటీ నుంచి 18th, 19th, 20 డైనాసిటీ, ఈ డైనాసిటీలలో ఇది క్యాపిటల్ సిటీ వాళ్ళకి. ఏంటి అమోను పట్టణము అనేటువంటిది ఐగుప్తీయులకు ప్రాముఖ్యంగా ఒక క్యాపిటల్ సిటీ. ఇప్పుడు క్యాపిటల్ సిటీ కాదు, అప్పుడు నేను చెప్తుంది, అప్పుడు కాలంలో చాలా పెద్ద సిటీ, చాలా గొప్ప సిటీ అనమాట. ఇలాంటి సిటీ చరిత్ర ఏం చెప్తుందంటే, ఆ కాలంలో ఇలాంటి పట్టణము, భూమిని 2 భాగాలు చేసామనుకోండి, ఈస్ట్ అండ్ వెస్ట్ అని, ఈస్ట్లో ఎలాంటి పట్టణము లేదంట. ఎంత గొప్ప పట్టణము, ఎంత అద్భుతమైన పట్టణం లేదంట. నది మీద ఉంటుంది, నదిని ఆనుకొని ఉంటుంది, నది మధ్యలో ఉంటుంది. నిజానికి నది మీద కూడా కాదు, నైలు నది మధ్యలో ఉంటుంది ఈ పట్టణము. ఈ పట్టణము చాలా గొప్ప పట్టణము. సో ఈ పట్టణము స్టోరీ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ నహూము ఏమంటున్నాడంటే, నహూము ఈ గ్రంథం రాసేటప్పటికే నో అమోను పట్టణము నాశనం అయిపోయింది. నో అమోన్ అనేటువంటి పట్టణము నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిందని ఎవరు చెప్తున్నారు? నహూము చెప్తున్నాడు కదా, ఇప్పుడు చదివాం కదా 8, 9, 10లో ఈ పట్టణం పట్టబడింది, ఆల్రెడీ ఈ పట్టణము పాడైపోయింది. సో ఈ పట్టణము పట్టబడింది, పాడైపోయిందని రెఫరెన్స్గా కోట్ చేస్తున్నాడు. ఎవరికి కోట్ చేస్తున్నాడు? చెప్తున్నాడు అనమాట. ఏంటంటే, నో అమోను ఆ పట్టణము చూడండి, ఆ పట్టణానికి దేవుడు ఏం చేశాడో, ఆ పట్టణానికి ఏం జరిగిందో చూడండి అని చెప్పి ఆ పట్టణాన్ని చూపిస్తున్నాడు అనమాట. ఏం జరిగింది ఆ పట్టణానికి అని మీరు చూసారనుకోండి, ఆ సముద్రమే తనకు ఆపుగాను అన్నాడు కదా. ఏమన్నాడంటే, సముద్రమే తనకు ఆపు అంటే అర్థం, ఆపు అంటే అడ్డగించడం, లేకపోతే ఆగేటట్టు చేయడం, నిరోధకం, స్టాపింగ్ అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఈ పట్టణము దగ్గరికి వెళ్ళాలంటే సముద్రం లాంటిది ఏదో అడ్డం ఉందంట ఈ పట్టణం రీచ్ అవడానికి, అడ్డంగా నిలబడింది అనమాట. సో అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అది దాటితే కానీ మనం దాని దగ్గరికి
వెళ్ళలేము. అంతేకాదు సముద్రమే తనకు ప్రాకారముగాను అన్నాడు. ప్రాకారము అంటే తెలుసు కదా మీ అందరికీ. ప్రహరీ అంటామా, గోడ అంటామా. మనము సముద్రమే తనకు ప్రహరీగాను, సముద్రమే తనకు ఆపుగాను బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమ్మోను పట్టణం కంటే నీవు విశేషమైన దానవా అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? నినేవే పట్టణాన్ని అడుగుతున్నాడు. నినేవేని ఏమంటున్నాడంటే, ఓ దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు, మేము చాలా గొప్ప సామ్రాజ్యం, మా పట్టణం చాలా గొప్ప పట్టణం అన్నప్పుడు ఏమంటున్నాడంటే, నో అమ్మోన్కి దేవుడు ఏం చేశాడో తెలీదా, నో అమ్మోన్లో ఏం జరిగిందో తెలీదా అని నో అమ్మోన్ పట్టణం చూపిస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ పట్టణము చాలా వెరీ యునిక్ పట్టణం నో అమ్మోన్ అనేటువంటిది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నది ప్రవహిస్తా చిన్న పాయలు అయిందనుకోండి, ఒక పాయల్లాగా. పాయలు అంటే తెలుసు కదా మీకు, రెండు స్ట్రీమ్స్ అయిందనుకోండి. ఈ స్ట్రీమ్ ఎలా వెళ్తుంది, ఈ స్ట్రీమ్ ఎలా వెళ్తుంది అనుకోండి. మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని మనం జనరల్గా డెల్టా అంటాం కదా. ఆ డెల్టా అనేటువంటి ప్లేస్ ఉందనుకోండి, అది ఆ ప్లేస్లో ఉందన్నమాట ఈ పట్టణం. ఈ పట్టణం ఎక్కడుంది? ఈ పట్టణం చుట్టూ ఏముంది? ఈ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్లో ఉన్నటువంటిది అనమాట. ఎటు చూసినా కూడా నో అమ్మోన్ చుట్టూ మనకు కనపడే ఏంటంటే ప్రవాహాలు, స్ట్రీమ్స్ అంటాం కదా, స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, ప్రవాహాలు. తర్వాత ఏరులు అంటాం కదా, కాలువలు, చాలా చాలా కాలువలు ఉన్నాయి. తర్వాత సరస్సు, చెరువుల్లాగా ఉన్నాయి. అంటే నిజానికి ఈ పట్టణము చూస్తే అంటే ఒక ఐలాండ్ చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ మీద ఉన్నటువంటి పట్టణం అనమాట. సో నైలు నది మంచిగా ప్రవహిస్తుంది అనుకోండి, అసలు మనకు చూడటానికి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఓషన్లా, సముద్రం లాగా ఉంటుంది అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ మధ్యలో ఆ ల్యాండ్లో ఈ పట్టణం ఉంటుంది. మనం ఎటు చూసినా కూడా నీళ్లు ఉంటాయి అన్నమాట, వాటర్తో ఉంటుంది. అలాంటి పట్టణాన్ని పట్టుకోవాలనుకోండి, న్యాచురల్గానే ఆ పట్టణాన్ని క్యాప్చర్ చేయటం చాలా కష్టం. ఏ సైన్యం వెళ్తుంది ఎదురు? అంత పెద్ద వాటర్ బాడీస్ ఉంటే చుట్టూ కూడా ఏ సైన్యము ట్రై చేస్తారు లోపలికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలని. సో వాళ్ళకి న్యాచురల్ బ్యారియర్స్ గురించి, దాని గొప్పతనం గురించి వర్ణించడానికి ఇదంతా రాశాడు అనమాట. అంటే ఆ సిటీకి చాలా స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ సిటీని పట్టుకోవటం ఈజీ కాదు. వాళ్ళు కూడా అనుకొని ఉండొచ్చు, దాదాపు 1200 సంవత్సరాలు అది సిటీగానే ఉందన్నమాట. సిటీగా ఉంది, చాలా థ్రైవ్ అయినటువంటి సిటీ. వాళ్ళు కూడా అనుకొని ఉండొచ్చు, ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు, మమ్మల్ని తాకలేరు అని అనుకొని ఉండొచ్చు. అనుకున్నప్పుడు ఏమంటున్నాడంటే నహూము, నో అమ్మోన్కి ఏం జరిగిందో మీకు తెలీదా? నో అమ్మోన్కి దేవుడు ఏం చేశాడో తెలీదా? ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నో అమ్మోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? నిజానికి అలాంటి వాటర్ బాడీస్ నినివే చుట్టూ లేవు. నినివే దగ్గర నది ఉంది, కరెక్టే. మనము టైగ్రస్ రివర్ వెళ్తుంది దాని పక్క నుంచి, చిన్న నది దాంట్లో నుంచి కూడా వెళ్తుంది. కానీ ఎంత సముద్రంలాగా పట్టణాన్ని చుట్టినటువంటి పట్టణం కాదు నినివే. అందుకని ఏమంటున్నాడంటే, నువ్వు నో అమ్మోన్ కన్నా విశేషమైన దానవా, గొప్ప దానవా అని అడుగుతున్నాడు. ఈ పట్టణము లోపల, ఈ పట్టణానికంట నిజంగా హిస్టారికల్గా మనం చదువుతుంటే ఈ పట్టణానికి 100 గేట్లు ఉన్నాయంట. ఈ పట్టణం చుట్టూ ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద రాళ్లతో ప్రతిమలు, ఒక్కొక్క రాయి 300 టన్నులు ఉంటుందండి. మీరు పిరమిడ్స్ కట్టిన వాళ్ళు వీళ్ళే కదా. పిరమిడ్స్ ఎక్కడ ఉన్నాయి? ఐగుప్తులోనే ఉన్నాయి కదా. సో అంటే అసలు నిజంగా ఇంప్రెగ్నబుల్ అంటాం మనం. ఈ పట్టణం లోపలికి వెళ్ళటం కూడా చాలా కష్టం అనమాట. సో చుట్టూ ఆ ప్రాకారం గల గోడలు ఉండి, తర్వాత చుట్టూ వాటర్ బ్యారియర్స్ ఉండి, ఇవన్నీ ఉన్నప్పుడు దీంట్లోకి వెళ్ళటము చాలా కష్టం. అలాంటి పట్టణము ఏం జరిగిందో మీకు తెలీదా? ఆ పట్టణం కన్నా మీరు గొప్పవాళ్ళ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతీకారం చేయటానికి ఎవరు వస్తున్నారు? దేవుడే వస్తున్నాడు నినివేకి, సామ్రాజ్యానికి కదా. ఆయన ఏమంటున్నాడంటే, ఆయనకి నినివే నథింగ్. ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే, నినివేని ఏమైనా చేయగలడు ఆయన. నినివేని కాదు, ఈ సామ్రాజ్యాన్ని ఏమైనా చేయగలడు. ఈ సామ్రాజ్యాన్నే కాదు, భూమి మీద ఎంత సేఫ్ పట్టణము, మా పట్టణానికి రండి, మేమిచ్చే భద్రత మీకు భూమి మీద ఎవరు ఇవ్వలేరని ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసినా కూడా ఏమంటున్నాడంటే, దేవుడి చేతిలో నుంచి వాళ్ళైతే తప్పించుకోలేరు. సో బేసికల్గా పాయింట్, ఆయన చెప్పాలనుకున్న పాయింట్ అది. అంతేకాదంట, ఈ పట్టణానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందంట. 9వ వచనంలో ఏమంటాడంటే, కూషీయులు, ఐగుప్తీయులు దాని శూరులేరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులను నీకు సహాయులైరుండ్రి. సో నీకు కాదు, వారికి అనే ఉండాలి యాక్చువల్గా. నీకు కాదు, అక్కడ కరెక్షన్ చేసుకోండి. వారికి సహాయులై
యుండిరి. మనం మోస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ మీరు చూస్తే కనుక వారికి నో అమోన్ పట్టణానికి సహాయంగా ఉన్నారంట. అంటే ఈ పట్టణానికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే నినివేకి లేని అడ్వాంటేజ్, ఈ పట్టణానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి చెప్పంటారా? నినివే చుట్టూ నినివేని కాపాడటానికి వేరే సామ్రాజ్యాలు లేవు. నినివే చుట్టూ నినివేని కాపాడటానికి, అషీరియలను కాపాడటానికి అందరూ శత్రువులు చేసుకున్నారు కదా, అందరి జీవితాలను నాశనం చేశారు కదా, ఎవరు తోడుగా లేరు. కానీ నో అమోన్కి అలా కాదు. నో అమోన్ టచ్ చేయాలంటే ముందు వీళ్ళందరినీ టచ్ చేయాలి. వీళ్ళందరిని టచ్ చేసిన తర్వాతే నో అమోన్ దగ్గరికి వెళ్ళగలరు. అంటే ఏమని చెప్తున్నాడు అంటే, చూడు ఎంతమంది ఆ పట్టణాన్ని కాపాడటానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారో చూడు. ఎంతమంది ఉన్నారంట? కూషు అనేటువంటిది మనము మోడర్న్ ఇథియోపియా అంటాం కదా, వాళ్ళు ఉన్నారంట. ఐగుప్తీలు, నిజానికి ఇది ఐగుప్తీలు పట్టణమే. మీరు ఈ రోజు కనుక మీరు ఎక్కడుంది నో అమోను, నేను వెళ్ళాలనుకుంటున్నానంటే మీరు వెళ్ళొచ్చు. ఐగుప్తులోనే ఉంది. ఐగుప్తు అప్పర్ ఈజిప్ట్లో ఉంది. అప్పర్ ఈజిప్ట్ అంటే నైలు నది ఇలా ప్రవహిస్తుంది. సౌత్ నుంచి నార్త్కు ప్రవహిస్తుంది. నార్త్కు ప్రవహించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. సో ఆ కలిసే దగ్గర అలెగ్జాండ్రియా అనేటువంటి పట్టణం ఉంది. దానికి కొంచెం కిందకు వస్తే కైరో పట్టణం ఉంది. ఆ కైరో నుంచి కూడా మళ్ళీ మీరు ఒక 500-600 కిలోమీటర్ల కిందకి వెళ్తే అక్కడ లక్సర్ అనేటువంటి పట్టణం ఉంది. వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ అని అక్కడున్న ఫరోల రాజులు, ఆ సామ్రాజ్యాల గురించినటువంటి హిస్టరీ అంతా ఉంది. సో మీరు వెళ్ళాలనుకుంటే లక్సర్ అనేటువంటి పట్టణం మీరు టైప్ చేయండి. ఆ పట్టణమే నో అమోన్ అనేటువంటి పట్టణం. మోడర్న్ టైంలో దాన్ని లక్సర్ పక్కన కర్నాక్ అని ఉంటుంది. ఆ కర్నాక్లోనే అమోన్ దేవాలయం ఉండేది, ఆరాధన జరిగేది అనమాట అక్కడ. సో మోడర్న్ టైంలో ఎక్కడుంది దాన్ని వెతికితే నేను మీకు పెట్టాను పిక్చర్ కూడా. సో మీరు చూస్తే కనుక అక్కడ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి మీరు చూడండి. చూస్తే కనుక ఎలా అక్కడ రివర్ స్ట్రీమ్స్గా మారుతుంటుంది, ఎలా ఈ పట్టణము మధ్యలో ఉంది, నదుల మధ్యలో అనేటువంటిది మీకు అర్థమవుతుంది. చాలా పవర్ఫుల్గా ఫ్లో అవుతుంది. నైలు నది చాలా స్ట్రాంగ్గా ఫ్లో అవుతుంటుంది. కరెంటు పవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఫ్లడ్డింగ్ జరిగింది అనుకోండి, అంటే బ్యాంక్ టు బ్యాంక్, ఆ చివరి నుంచి ఈ చివరికి చూసారనుకోండి, మీకు ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అంత వెడల్పు ఉందనుకోండి, చాలా మహాసముద్రం లాగానే ఉంటుంది అది ప్రవహిస్తూ ఉన్నప్పుడు అనమాట. సో అందుకని ఈ డెస్క్రిప్షన్ రాయడం జరిగింది. సో ఇథియోపియన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారంట. తర్వాత ఈజిప్షియన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారంట. అంతేకాదు ఈ పూతు అనేటువంటి వారు మనం మోడర్న్ డే సొమాలియన్ ల్యాండ్ అనమాట. సొమాలియా అనేటువంటిది కూడా ఇటువైపున ఉంటారు వాళ్ళు ఉన్నారు. లూబీలు వెస్ట్లో ఉన్నారు, లిబియా అంటాం కదా మనము, వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పట్టణం దగ్గరికి రావాలంటే ఇంతమందిని దాటి రావాలి. అంటే ఈ పట్టణాన్ని పట్టుకోవడం ఈజీ అని అంటారా? ఈజీ కాదు. 8 మందితో పోరాడాలి ముందు వచ్చే సైన్యము. ఇంతమందిని దాటి పట్టణం దగ్గరికి వెళ్ళాలి. పోనీ పట్టణం దగ్గరికి వెళ్ళగానే పట్టణం ఏమైనా రెడీగా ఉందంటే అది కూడా లేదు. కానీ చూడండి 10వ వచనంలో అయినను అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు? అయినను అది చెరపట్టబడి కొనుపోబడెను. చూడండి ఈ పట్టణం కూడా ఎంత పాపం చేసింది మీకు తెలుసు. సృష్టికర్త అయిన దేవుడిని ప్రశ్నించిన పట్టణమే కదా ఈ పట్టణం కూడా. నిజమైన దేవుడిని, జీవాధిపతి అయిన దేవుడిని ప్రశ్నించినటువంటి పట్టణము. నేను మాట్లాడుతున్నటువంటిది మీరు 7వ శతాబ్దంలో. అప్పటికి మోషే టైం అంతా అయిపోయింది. 14th సెంచరీ కదా, అది 15th సెంచరీ. నేను మాట్లాడుతుంది 7వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం. సో 7వ శతాబ్దం టైంలో ఏమంటున్నాడంటే ఆ పట్టణము వచ్చారండి, ఎవరో శత్రువులు వచ్చి ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. అయినను అది చెరపట్టబడి కొనిపోబడి. చెరపట్టడం అంటే తెలుసు కదా, మీరు పట్టుకొని తీసుకెళ్ళిపోవడం. వాళ్ళని అక్కడ ఉంచరా అనమాట, తీసుకెళ్ళిపోయారంట. అంతేకాదు రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండకు వేసి కొట్టి చంపారంట. చూడండి, అంటే రాజమార్గముల మొలలు అంటే అర్థం ఏంటంటే, రాజమార్గం అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి కదా సిటీలో, ఆ సిటీ మెయిన్ రోడ్స్ యొక్క బిగినింగ్ ఉంటుంది కదా, అంటే జంక్షన్స్ ఉంటాయి కదా, మెయిన్ జంక్షన్స్ అనండి. ఆ జంక్షన్స్ లోపల మనుషులను భయభ్రాంతులను చేయటానికి ఏం చేశారు? చిన్నపిల్లలను బండకేసి కొట్టి చంపారు. ఎందుకు చేశారు? చూడండి ఎంత కిరాతకమైనటువంటి పనులో చూడండి, ఎంత అనాగరిక క్రూరమైనటువంటి పనులో చూడండి. కొట్టి చంపారు. ఎందుకంటే వాళ్ళ మీద మళ్ళీ కక్ష తీర్చుకునే వాళ్ళు ఎవరు బతకూడదు. మళ్ళీ వీళ్ళు బ్రతికారనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? తర్వాత వాళ్ళ మీద
కక్ష తీర్చుకోవడానికి వీళ్ళు రెడీ అవుతారు. అందుకని ఆ తరం అంతటిని చంపేశారనుకోండి, వాళ్ళని ఎవరు మళ్ళీ రావటానికి, పట్టుకోవటానికి అవకాశం ఉండకూడదు. అంతేకాదు వీళ్ళేం చేస్తారో తెలుసా? ఈ ఈ క్రూరులు నిజానికి ఈ పట్టణాన్ని పట్టుకుంది ఎవరంటే అషూరీలే. ఈ పట్టణాన్ని, నో-అమ్మోను పట్టణాన్ని పట్టుకుంది ఎవరంటే అషూరీలే పట్టుకున్నారు. అషుర్బానిపాల్ అనేటువంటి చక్రవర్తి చాలా సైన్యం తీసుకొని వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటిని కూడా నాశనం చేసి పట్టణం మీదకి వెళ్ళాడు. ఈ పట్టణం వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకోవటమే కాదు, పిల్లల్ని చంపాడు. పిల్లల్ని చంపడమే కాదు, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేశాడు? చెరగా పట్టుకొని వెళ్ళాడు. ఎప్పుడు అంతే. అషూరీయులు చేసింది ఏంటంటే, ఏ పట్టణాన్ని పట్టుకున్నా కూడా ఆ పట్టణము, ఆ దేశంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం వేరే దేశాల్లోకి విసిరేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ప్రేమ, అనురాగము, ఇల్లు, పొలము, ఆ సెంటిమెంట్స్ ఏం ఉండకూడదు. ఆ సెంటిమెంట్స్ ఏం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? పట్టుకొని అందరిని తీసుకెళ్ళి వేరే చోట వేస్తారు. ఆ దేశంలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. డిస్ప్లేస్మెంట్ అంటాం కదా మనం. డిస్ప్లేస్మెంట్ అది చేశారంట. ఇక్కడ చూడండి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడిను. రాజమార్గముల మొగలేందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండకేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించింది. చూడండి, స్లేవ్ అంటే చీట్లు వేయటం అంటే ఏంటంటే, వీళ్ళు ఎవరికి కావాలి, వీళ్ళు ఎవరికి కావాలి, వీళ్ళు ఎవరికి కావాలి, వీళ్ళు ఎవరికి కావాలి అంటే వీళ్ళ వాల్యూ ఎంత, వీళ్ళ వాల్యూ ఎంత అమ్మటం. స్లేవ్ ట్రేడ్ బేసికల్గా. అంతేకాదు మిగిలిన వాళ్ళందరికీ ఏం చేశారు? సంఖ్యలు వేశారు. సంఖ్యలు వేసి పట్టుకుని వెళ్ళిపోయారు. సంఖ్యలు వేశారు అంటే మీరు అనుకుంటున్నారు చాలా రాయల్గా తీసుకెళ్తారు అనుకుంటున్నారేమో. రాయల్గా తీసుకెళ్ళటం ఏముండదు. ఏమి వెరీ వెరీ మినిమం బట్టలు, చెప్పులు కూడా లేకుండా బానిసలుగా వెళ్ళిపోయారు. కన్నపిల్లలందరినీ చంపేశారు. మనకు ఏ సహాయము లేదు. బానిసలుగా వేరే దేశాలకు ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. చేసినటువంటి వాళ్ళు వీరే. కానీ నహూము చెప్పాలనుకున్న పాయింట్ అది కాదు. నహూము చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుడు అమ్మోను పట్టణమునే పట్టనిచ్చాడు. ఆ పట్టణము ఎంత పాపం చేసిందో మనకు తెలియదు. దేవుడు ఎందుకు ఆ పట్టణాన్ని శిక్షించాడో మనకు తెలియదు. డెఫినెట్గా వాళ్ళు దేవుడిని, సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించకుండా వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు ఆరాధించారు కాబట్టి దేవుడికి తీర్పు తీర్చే అధికారము ఏ జనం మీదైనా ఉంది. కాబట్టి ఈ పట్టణము పట్టబట్టడానికి పెద్ద విషయం ఏం కాదు. దేవుడు అనుమతిస్తే ఎంత పట్టణమైనా పట్టబడుతుంది అని చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు ఏమన్నా పట్టణం కన్నా గొప్పవాళ్ళ అని అడుగుతున్నాడు. ఈ పట్టణం కొన్నటువంటి అడ్వాంటేజెస్ మీకు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాడు. అడుగుతూ ఏం చెప్తున్నాడు? దాని ఉద్దేశం ఏంటి? దాని ఉద్దేశం ఏంటంటే, నో-అమ్మోన్నే దేవుడు వదిలిపెట్టలేదంటే మీరెంత అని అంటున్నాడు. బేసికల్గా మీరెంత, నినివే ఎంత, లేకపోతే మీ సామ్రాజ్యం ఎంత అనేటువంటిది. సో మరలా ఈ పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్, మనం వినాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుని ఎదుట ఏ రాజ్యము కూడా నిలవలేదు. సో దానికి ఎగ్జాంపుల్ నో-అమ్మోన్నే మనం చూసామన్నమాట. రెండో పాయింట్ 11వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, దేవుని ఎదుట ఏ భద్రత కూడా నిలవదు. ఇప్పుడు వాళ్ళు ఏమనొచ్చు? అషూరీలు, నో-అమ్మోను వేరు, మా సామ్రాజ్యం వేరు. మా సామ్రాజ్యంలో మాకు ఎంత సైన్యం ఉందో మీకు తెలీదు, మేము ఎంత గొప్ప సామ్రాజ్యం మీకు తెలీదు. అందులో ఇంకొకటి ఏంటంటే, నేను ఇందాక ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, ఈ సామ్రాజ్యము చాలా పీక్లో ఉంది, వాళ్ళ గ్లోరీ కూడా చాలా పీక్లో ఉందన్నాను. దానికి ఒక కారణము నో-అమ్మోను పట్టణం నుంచి వాళ్ళు దోచుకొని వెళ్ళిన సంపద అనమాట. అంటే ఎంత సంపద దోచుకొని వెళ్ళారంటే, ఆ సామ్రాజ్యంలో ఉన్నంతా కూడా మొత్తం ఇంకా ఏమీ మిగలదు కదా. వీళ్ళు వచ్చారంటే ఏమీ మిగలదు. ఇంత సంపదని దోచుకొని వెళ్ళిపోయారు. అషుర్బానిపాల్ అనేటువంటి చక్రవర్తి, ఆయన లైబ్రరీ, ఇప్పుడు వాళ్ళ గురించి మనకు ఎలా తెలిసిందంటే, అతను లైబ్రరీలో ఏం పెట్టాడు, తన గురించి ఏం రాసుకున్నాడు, ఏ రాజ్యం మీదకి వెళ్ళాడు, ఎంత సంపద తెచ్చాడు, ఎంతమంది జీవితాలు నాశనం చేశారు, అన్నీ వీళ్ళు రాసుకుంటారు. రాసుకొని వాళ్ళ రాజుల చరిత్రలో రాసి పెట్టారనమాట. రాసి పెట్టారు కాబట్టే మనకి ఇవన్నీ తెలిసినాయి అనమాట. సో హిస్టారికల్గా కూడా, ఆర్కియాలజికల్గా కూడా అషుర్బానిపాల్ లైబ్రరీ మొత్తం కనుక్కోవడం, దాంట్లో ఏముందో తెలుసుకోవడం, అలానే తెలిసిందనమాట ఈ పట్టణాల గురించి వీళ్ళు ఏం చేశారు అనేటువంటిది. సో వీళ్ళు సంపద అంతా తీసుకెళ్లారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మా దగ్గర ఉన్నంత సంపద ఎవరి దగ్గర లేదు, మా అంత శక్తిమంతులు ఎవరు లేరు అని అంటున్నారు. అంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. దేవుని ఎదుట ఏ భద్రత, ఎలాంటి భద్రత కూడా నీకు ఎన్ని ప్రాకారములు గల పట్టణమైనా,
లేకపోతే నీ ప్యాలెస్లు ఎంత పవర్ఫుల్ అయినా కూడా దేవుని ఎదుట నిలబడవు. 11వ వచనం, నీవును మత్తురాలవై దాక్కొందువు, శత్రువులు వచ్చుట చూసి ఆశ్రయ దుర్గము వెతుకుదువు. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వారి నోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారు, నీ శత్రువులు జొచ్చునట్లు నీ దేశపు గౌనుల అడ్డకర్రలు తీయబడి ఉన్నవి. అగ్ని నీ అడ్డకర్రలను కాల్చుచున్నది. ఏమంటున్నాడంటే, మీ పట్టణంలో ఉన్న భద్రత అంతా కూడా ఏం ఉపయోగం లేని భద్రత. దేవుడు వస్తున్నప్పుడు, శత్రువులు వస్తున్నప్పుడు నువ్వు ఎంత భద్రంగా ఉన్నావని నువ్వు అనుకున్నా కూడా ఆ భద్రత వలన ఏం ఉపయోగము లేదు. ఇక్కడ 5 పిక్చర్స్ వాడాడు. ఈ పిక్చర్స్ మీకు చూపిస్తాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నినివే పట్టణము అష్షూరీయుల సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ ఎలా ఉందంట, నీవును మత్తురాలవై దాగుకొందువు అనే మాట ఉంది కదా, అది ఒక పిక్చరు. మత్తురాలవై అంటే అర్థం ఏంటి? తాగి మత్తు ఎక్కువైపోయి ఎక్కడో పడిపోయి ఉంటావు. అది నీ పరిస్థితి. దేవుడు వస్తున్నప్పుడు, నీకు తీర్చిపోతున్నప్పుడు మేబీ దేవుని ఉగ్రత అనేటువంటి కప్పును తాగేవేమో, తాగి నువ్వు రెడీగా ఉన్నావు పడిపోవడానికి. సో పడిపోయి దాక్కోవటానికి వెళ్ళిపోతుందంట. అంతేకాదంట, శత్రువు వచ్చుట చూసి ఆశ్రయ దుర్గము వెతుకుదు అన్నాడు. వీళ్ళేంటి, వీళ్ళు వస్తున్నారంటే, అష్షూరీయుల సామ్రాజ్యం వస్తుందంటే చాలా దేశాలు ఏమైపోయి భయపడిపోయేవాళ్ళు. భయపడిపోయి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఆశ్రయ దుర్గం ఏంటని ఎత్తుక్కునేవాళ్ళు. వాళ్ళు వస్తే పట్టుకుంటారు, పట్టుకొని మనుషులను చంపుతారు, తలలు నరికేస్తారు, పిల్లల్ని రాళ్ళకేసి కొట్టి చంపేస్తారు. తర్వాత శవాలను కుప్పలుగా వేస్తారు, తలలు ఎక్కడ పడితే అక్కడ ఏలాడదీస్తారు. అమ్మో వీళ్ళు వస్తున్నారంట అనేటప్పటికే మనం ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు, ఆ దేశంలో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దాగుచోటు ఎత్తుక్కుంటారు. ఇప్పుడు ఆఖరికి ఏం జరిగింది, వాళ్ళకే అది వస్తుందన్నమాట. ఇప్పుడు నినివే పట్టణంలో పరిస్థితి ఎలా ఉందంట, శత్రువు వచ్చుట చూసి ఆశ్రయ దుర్గమును వెతుకుదు అంటున్నాడు. అంటే అర్థము, ఇంకొక ఒక పిక్చర్ ఏమో తాగినటువంటి వాడు, మత్తుతో ఉన్నటువంటి వాడు ఎలా పడిపోయి ఉంటాడో అలా ఉంటారంట ఈ పట్టణము. అంతేకాదు, రెండో పిక్చర్ ఏంటంటే ఆశ్రయ దుర్గము వెతుక్కునేటువంటి శత్రువులాగా ఉంటారంట వీళ్ళు. అంతేకాదు, 12వ వచనం, అయితే నీ కోటలన్నీ, నీ ప్యాలెసెస్ అన్నీ కూడా అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వల్లే ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వారి నోట పడును. ఎలా ఉందంటే రైప్ అండ్ ఫ్రూట్ అంటాం కదా మనం, చెట్టు రెడీగా ఉంది, పండు ఉంది, వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు పట్టుకొని ఇలా ఊపితే చాలు అది పడిపోవడానికి రెడీగా ఉంది. అలా ఉందంటే వీళ్ళ దేశం అంతా కూడా, వీళ్ళ కోటలన్నీ కూడా అలా ఉన్నాయంట. వీళ్ళ పరిస్థితి అంతా అలా ఉందంట. ఈ అంజూరపు చెట్టు కాయలు అంటే ఊపితే పడిపోయేటువంటి స్థితిలో రెడీగా ఉన్నట్టుగా పిక్చర్ అనమాట. ఇది ఒక పిక్చర్. అంటే ఏంటంటే అక్కడ అంజూరపు చెట్టును ఊపుతున్నారని కాదు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉందంట. రెడీగా ఉన్నటువంటి ఫ్రూటు ఎవరైతే ఊపటానికి వచ్చాడో ఊపగానే ఆ కాయ వచ్చి వాళ్ళ నోట్లో పడేటట్టు ఉందంట. ఇది 3వ పిక్చరు. 4వ పిక్చరు ఏమంటాడంటే, నీ జనులు స్త్రీల వంటి వారు ఐరి అంటాడు. ఇప్పుడు నిజానికి ఇక్కడ అంటే స్త్రీలను తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ నీ జనులు స్త్రీల వంటి వారు ఐరి అంటే ఫిజియలాజికల్గా, అంటే మనం ఏమంటాం బయోలాజికల్గా, ఫిజియలాజికల్గా యుద్ధం చేయటానికి కావలసినటువంటి ఏమంటారు సామర్థ్యం అంటారు, భౌతికమైనటువంటి సామర్థ్యము, అది దేవుడు భౌతికంగానే మ్యాన్కి ఇచ్చాడు. అది స్త్రీల పని కాదు. స్త్రీల పని నర్చరింగు, కుటుంబము, బిడ్డలు, ఇది స్త్రీల పని. సో ఇక్కడ తను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, స్త్రీల వంటి వారు ఐరి అంటే అర్థము ఏంటంటే యుద్ధానికి వెళ్ళి యుద్ధాలలో పోరాడేటువంటి పని వాళ్ళది కాదు. సో వీళ్ళు ఎలాంటి పొజిషన్ తీసుకుంటున్నారంటే, వీళ్ళు ఎలాంటి పొజిషన్ అంటే, మేము వెళ్ళం యుద్ధానికి. ఇప్పుడు మరి వీళ్ళే కదా అనేక దేశాలను, నో అమ్మోన్ను కూడా పట్టుకున్నారు కదా వీళ్ళు. పట్టుకున్న వీళ్ళకి ఏమైంది, వీళ్ళ స్త్రీల వంటి వారు ఎందుకయ్యారు అంటే భయపడిపోతున్నారు. శత్రువు ఎంత పవర్ఫుల్ ఎనిమి వస్తున్నాడో చూడండి వీళ్ళ మీదకి, అందుకని వీళ్ళు భయపడిపోయారంట. 5వ పిక్చరు మనము ఇక్కడ చూస్తాం. నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనులు అంటే డోర్స్ కదా, మెయిన్ ఎంట్రన్సెస్. గౌనుల అడ్డుకర్రలు తీయబడి ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే ఎవరైనా రావచ్చు అని తలుపులు తీసిన పట్టణం లాగా ఉందంట వాళ్ళ పని. ఎవరైనా రావచ్చు అని తలుపులన్నీ ఓపెన్ చేసి రండి అన్నట్టుగా వాళ్ళ పట్టణం ఉంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏ భద్రత లేదు. ఏం భద్రత ఉంది, తాగి పడిపోయి ఉన్నాడండి. చెట్టుని కదిలించగానే పడిపోయేటట్టు పండులాగా ఉన్నాడండి. అంతేకాదు, ఆశ్రయ దుర్గం వెతుక్కుంటూ
యుద్ధం చేయలేని వాళ్ళలాగా పరిగెడుతున్నాడు. తలుపులు ఓపెన్ చేసి మా మీదకి రండి అన్నోడిలాగా ఉన్నాడు. అంటే చూడండి, నినెవే పట్టణము ఒక మహాపట్టణము, భూమి మీద ఉన్న అనేక దేశాలను భయపెట్టినటువంటి పట్టణం ఆఖరికి ఏమైపోయింది? వాళ్ళే భయంలోకి వెళ్ళిపోయి దాక్కోవటానికి చోటు ఎత్తుక్కుంటున్నారు. సో రెండో పాయింట్, దేవుని ఎదుట ఏ భద్రత కూడా పనిచేయదు. ఆయన వచ్చిన రోజు నువ్వు ఎన్ని గళ్ళు వేసుకున్నా కూడా తలుపులు తీసినట్టే ఉంటుంది ఆయన వచ్చిన రోజు. ఆయనే శిక్షించడానికి వచ్చిన రోజు ఎవ్వరూ ఏ భద్రత నిన్ను కాపాడలేదు. దేవుని ఎదుట ఏ రాజ్యము నిలవలేదు. దేవుని ఎదుట ఏ భద్రత కూడా నిలవదు. మూడో పాయింట్, దేవుని ఎదుట ఏ నరుడు కూడా నిలవలేడు. 14వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవుని ఎదుట ఎవరు నిలవలేరు, ఏ నరుడు కూడా నిలవలేడు. మనము 13వ వచనం ఆఖరిలో అగ్నిని అడ్డు గడియలను కాల్చుచున్నది అని అంటున్నాడు కదా. అంటే వాళ్ళ తలుపులు ఎలా తెరవబడతాయి అంటే కాల్చేస్తారు అనుకుంటా. కాల్చేసినప్పుడు శత్రువు వచ్చి కాల్చేసినప్పుడు తెరవబడి ఉంటుంది. 14 నుంచి 17 వరకు మీరు చూడండి. మొట్టడి చేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము అన్నాడు. ఏమన్నాడు? వస్తుంది, నీ శత్రువు వస్తున్నాడు, ముట్టడి చేస్తాడు నీ పట్టణాన్ని, మరి మంచినీళ్ళు కావాలి కదా తాగటానికి. సో నీళ్లు చేదుకొని రెడీగా ఉండండి. నేను అనుకుంటాను దీంట్లో కొంత హాస్యం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు వేరే పట్టణాల మీదకి వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసినప్పుడు వాళ్ళు కూడా పాపం పరిగెట్టేవాళ్ళు నీళ్ళ కోసం. అయ్యో, నేను నా బిడ్డలకు నీళ్ళు ఎలా ఇస్తాను, నేను ఎలా బతుకుతాను, శత్రువు వస్తున్నాడంట, మా జీవితాలు నాశనం అయిపోతాయంట. వాళ్ళు పరిగెట్టాడు. ఎంతోమంది కుటుంబాలని, ఎన్నో పట్టణాలని వీళ్ళు పరిగెత్తిచ్చారు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ముట్టడి వస్తుంది, నీళ్లు చేదుకోండి అంటున్నాడు. అంతేకాదు, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి ఇటుకల బొరద తొక్కుము, అవములు సిద్ధపరచుము, అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనం చేయను. ఏమంటున్నాడు తెలుసా? వేయి కాలం వచ్చింది కాబట్టి నీళ్లు చేదుకోమన్నాడు. ఇంకొకటి కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ మీ కోటలు ఏమన్నా సరిగ్గా లేవేమో, ఎక్కడెక్కడ ఇటుకలు ఊడిపోయినాయేమో, మీ కోటలు ఎత్తులు సరిపోలేదేమో, మీరు ఇటుకలు చేసుకునే పనిలో ఉండండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇటుకలు చేసుకునే పనిలో ఉండండి, బిజీగా ఉండండి. ఇటుకలు ఎందుకు? ఇప్పుడు అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? నీ కోటను బలపరచుము అన్నాడు. ఆ కోటను బలపరచడానికి ఏం కావాలి వాళ్ళకి? ఇటుకలు కావాలి. ఇటుకలు కావాలంటే ఏం చేయాలి? జిగట మంటిలోని దిగి ఇటుకల బురద తొక్కు, ఆవములను సిద్ధపరచుము. ఆవము అంటే ఇప్పుడు 2 అర్థాలు ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా ఆవము అంటే అర్థము ఒకటి, మనం ఇటుకలు కాల్చేటువంటి కొలిమి లాంటిది ఉంటుంది కదా, అది అంటే ఇటుకలు గట్టిగా అవ్వాలంటే ఏం చేయాలి? కాల్చాలి కదా, అదొకటి. 2, సన్ను కూడా కొన్నిసార్లు వేడికి కూడా, సూర్యుడి వేడికి కూడా అవి గట్టిగా అవుతాయి. సో ఈ ఆవములు అనేటువంటిది ప్రాపర్ బ్రిక్ సైజు కరెక్ట్గా రావడం కోసం ఈ తొక్కిన మట్టిని వాటిల్లో పోసి జాగ్రత్తగా ఉంచుతారు కదా, అది కూడా అయి ఉండొచ్చు ఆవమంటే. సో ఇక్కడ కాలుస్తారా, ఐగుప్తులో కాల్చేవారా, కాల్చకుండానే బ్రిక్స్ తయారు చేసేవాళ్ళ మనకు తెలియదు. కానీ బట్ ఏమంటున్నాడంటే, నువ్వు ఇటుకలను తయారు చేసుకొని నీ కోటలను భద్రం చేసుకో, అలాగే నీ ప్రాకారములను భద్రం చేసుకో, నీళ్లు తోడుకొని రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే శత్రువు వచ్చేస్తున్నాడు. అంటే చూడండి, అంటే పరిగెడుతున్నారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక అయిపోయింది లైఫ్, వీళ్ళ సామ్రాజ్యం ఎండ్కి వచ్చేసింది, పరుగులు మొదలైనవి అనమాట. 15వ వచనము, అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయను, ఖడ్గము నిన్ను నాశనం చేయను. వీళ్ళు కూడా ఇదే చేశారు. ఏం చేశారంటే, వెళ్ళి పట్టణాన్ని పట్టుకొని అందరినీ చంపేసేసి పట్టణం నిండా రక్తం ప్రవహించేటట్టు చేసి, ఆఖరికి పట్టణంలోని సంపద అంతా పట్టుకొని పట్టణానికి అగ్ని పెట్టేవాళ్ళు, తగలబడిపోయేది. మీరు ఆర్కియాలజీలో ఇదే చూస్తారు. ఏం చూస్తారంటే, ఆ తవ్వినప్పుడు కింద ఉన్నటువంటి ఏమంటారు, తగలబడినటువంటి లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ పట్టుకొని దాన్ని డేటింగ్ చేస్తారు. ఈ పట్టణము ఏ సంవత్సరంలో తగలబడి ఉంటుంది అనేటువంటిది ఆర్కియాలజికల్గా అలానే ఫైండ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు తగలబెట్టేవాళ్ళు ఆఖరికి ఏమంటున్నాడంటే, నువ్వు ఏదైతే వేరే పట్టణాలకు చేసావో అదే దేవుడు నీకు చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? నువ్వు కూడా అలానే శత్రువు వస్తాడు, ఖడ్గముకు పడిపోతారు, అందరిని చంపేస్తారు. మనం చూసాం కదా ఎలా చంపారు అనేటువంటిది. 3వ అధ్యాయం 3వ వచనంలో చూశాను. 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు ఉంది. రౌతులు ఒడిగా పరిగెడుతున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరుగుచున్నాయి, చాలామంది హతమవుతున్నారు, చచ్చిన వారు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కే లేదు, పీనుగులు కాలికి తగిలి జనము తొట్టిల్చున్నారు. అది అలా ఉందన్నమాట. ఆ ఖడ్గము ఏం చేసిందంటే ఆ పట్టణాన్ని, నినివే పట్టణాన్ని మొత్తం ధ్వంసం చేసేసింది. మొత్తం చంపేస్తారు, ఆఖరికి తగలబెట్టేస్తారంట. చూడండి, ఇక్కడ 15వ వచనం మధ్యలో నుంచి 15b నుంచి 17 వరకు మనకు
మిడతలు గొంగళ పురుగులు, మిడతలో గొంగళ పురుగులు, మిడతలో గొంగళ పురుగులు అని చాలాసార్లు కనపడుతుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు. మీరు 15వ వచనం మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. 17 వరకు చదువుతాను. గొంగళి పురుగు తినివేయ రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను, మిడతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల వలె ఎక్కువగానున్నను. గొంగళి పురుగులు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోవును. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారంగా ఉన్నను. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు. చూడండి, ఇక్కడ గొంగళి పురుగు అనేటువంటిది, ఇవన్నీ కూడా యాక్చువల్గా మిడతలే. గొంగళి పురుగు అనేటువంటిది మనం చూడగానే మళ్ళీ మనం బ్లాక్గా ఉండి హెయిరీగా ఉంటుంది కదా, నల్లగా ఉండి జుట్టు ఉన్నట్టు ఉంటుంది. అవి కాదు నిజానికి ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మిడతలే. మనం పొలాల మీదకి గుంపులాగా వెళ్తాయి కదా. మనం యోవేలు గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను కదా, రకరకాల మిడతలు వస్తాయని. ఆ మిడతల గుంపు గురించి మాట్లాడుతున్నాడు. అవి ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ వాడాడు. అంటే ఆ మిడతలలో కూడా డిఫరెంట్ స్టేజెస్. ఇప్పుడు యంగ్ మిడతలు చాలా పవర్ఫుల్గా వొరేషియస్గా ఉంటాయి. ఓల్డ్ మిడతలు కొంచెం పెద్ద అయిన తర్వాత అవి డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రవర్తనలో డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ చాలా మిడతలు గొంగళ పురుగులు, మిడతలు గొంగళ పురుగులు అని చూసాం కదా. అసలు ఏంటి ఈ మిడతలు ఏంటి, గొంగళ పురుగులు ఏంటి, ఇన్నిసార్లు చెప్తున్నాడు ఏంటి? మనకి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు ఇది. మనం ఎప్పుడు ఇన్ని మిడతలు వచ్చి మన పొలాల మీద పడి మన పొలాలన్నీ తినేసి వెళ్ళిపోయిన అనుభవం మన ఎవరికి లేదు. ఇస్రాయేలీలకు ఉంది. మేబీ గుజరాత్, రాజస్థాన్ అటువైపు కూడా ఉంది ఇండియాలో. ఇక్కడ లేదు కాబట్టి మనకి తెలీదు ఇవి ఎంత హాని చేస్తాయో. ఇవి ఒకటి రాదు, పెద్ద సైన్యమే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటంటే, మీరు ఎంత గొప్ప సైన్యంలాగా ఉన్నా, మిడతలంత గొప్ప సైన్యంగా ఉన్నా మీరు మాత్రం తప్పించుకోలేరు. రెండోది, మీ దగ్గర ఎంత సంపద ఉన్నా కూడా మిడతలు వచ్చి ఎలాగైతే తినేస్తాయో శత్రువు వచ్చి అలా తినేస్తాడు. అది బేసిక్గా పాయింట్, ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్. ఈ మిడతలను కొన్నిసార్లు నినివే వైపు ఆడతాడు, కొన్నిసార్లు శత్రువుల వైపు ఆడతాడు. సో మనకి ఎవరిని ఎటువైపు ఆడుతున్నాడు అని తెలుసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను, మీకు ప్రయత్నం చేసి ముందుకు వెళ్తాను. గొంగళి పురుగు తినివే రీతిగా అది నిన్ను తినివేయును. ఎవరు తినేది? బేసికల్గా శత్రువు వచ్చి తింటున్నాడు. అక్కడ గొంగళి పురుగు అనేటువంటిది శత్రువుని సూచిస్తుంది. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను, మిడతలంత విస్తారముగా ఉన్నా కూడా, అంటే ఇప్పుడు ఎవరిని సూచిస్తున్నాడు? నినివేని సూచిస్తున్నాడు. అంటే సేమ్ లాంగ్వేజ్ వాళ్ళకి వాడుతున్నాడు, వీళ్ళకి వాడుతున్నాడు. కాకపోతే ఈ పిక్చర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎనార్మస్ నంబర్. అంటే అర్థం ఏంటంటే విస్తారమైన సంఖ్య, మిడతల గుంపు, మిడతల సంఖ్య. అంతేకాదు, అది ఒక పిక్చరు. రెండోది ఏంటంటే, మిడతలు వచ్చినాయి అంటే ఆ పంటలో ఏం మిగలదు, అంటే మొత్తం తినేస్తుంది అనమాట. సో అంటే శత్రువు వచ్చినప్పుడు నువ్వు ఎంత విస్తారంగా ఉన్నా కూడా శత్రువు నిన్ను పట్టుకుంటాడు, నెంబర్ 1. నెంబర్ 2, మిడతలు ఎలాగైతే పొలాన్ని మొత్తం తినేస్తాయో నిన్ను కూడా శత్రువు వచ్చి మొత్తం తినేస్తాడు. సో అది యాక్చువల్గా ఇక్కడ చెప్తున్నటువంటి పిక్చర్. ఇప్పుడు మీకు చదివితే, నేను చదువుతుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో మీరు విస్తారంగా ఉన్నా కూడా నీ వర్తకులు అన్నాడు, నువ్వు ఏర్పరిచిన శూరులు అన్నారు, నీ సైనికులు అన్నాడు. అంటే నేను ఏ నరుడు నిలవలేడు అన్నాను కదా. నేను ఏ నరుడు నిలవలేనన్నప్పుడు 3వ పాయింట్లో నేనేం చెప్పాను? ఏ నరుడు నిలవలేడు. ఆ నరుళ్ళు ఎవరున్నారు? ఇక్కడ వర్తకులు ఉన్నారు. వర్తకులు అంటే ఎవరు? బిజినెస్ పీపుల్. సో వీళ్ళు బిజినెస్ అంటే ఈ సామ్రాజ్యానికి బిజినెస్ పీపుల్ ఉన్నారంటే అసలు ఈ సామ్రాజ్యం నడుస్తుంది ఎవరి మీద? బిజినెస్ పీపుల్ మీద. సో ఎంతమంది మర్చెంట్స్ ఉన్నారో, ఎంత సంపద లాక్కొచ్చారో ఎన్ని దేశాల నుంచి. సో వీళ్ళకి సామ్రాజ్యం ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది వేరే దేశాలకు వెళ్ళడానికి, బిజినెస్ చేసుకోవడానికి. వాళ్ళు వర్తకులు నీకు ఎంతమంది ఉన్నా, వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములలో ఎక్కువగా ఉన్నాను. గొంగళి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోవును. అంటే అర్థం ఏంటంటే, నీ దగ్గర ఎంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నా కూడా ఏం మిగలదు. అంతేకాదు, నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగా ఉన్నను. నీ సైనికులు చలికాలమందు కంచెలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. సో వాళ్ళు, నువ్వు ఏర్పరచుకున్న శూరులు అంటే అర్థం ఏంటి? నీ సామ్రాజ్యాన్ని, నీ పట్టణాన్ని కాపాడాలనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, నీ సైనికులు ఎంతమంది ఉన్నా కూడా, నీ సైనికులు ఎలా ఉంటారంట? యుద్ధం వచ్చిన రోజు చలికాలమందు కంచెలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. మీరు చూడండి, ఈ మిడతలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే,
వెట్గా ఉంటే అవి మూవ్ అవ్వవు. ఎందుకంటే వాటికి మూవ్‌మెంట్ వెట్ తగిలిందనుకోండి రెక్కలకి, వాటికి ప్రాబ్లమ్. అందుకని చలిగా ఉన్న టైంలో అన్నీ గూడా చెట్ల మీదో, కంచెల్లోనో, ఎక్కడో అన్నీ ఒకే చోట కూడి దాక్కొని ఉంటాయి. సైలెంట్‌గా ఉంటాయి. ఏం చేయవు. ఒక్కసారి ఎండ రాగానే మొత్తం ఆ వెట్ అంతా పోగానే, డ్రైగా అయిపోగానే మొత్తం అన్నీ ఒక ఆర్మీలాగా బుమ్మన ఒకసారి లెగుస్తాయన్నమాట. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దగ్గర చాలామంది మిడతలంతమంది సైన్యం ఉన్నారు. కానీ ఆళ్ళందరూ ఎలా ఉన్నారు? చలికాలంలో మిడతలు ఎలా ఉన్నాయో అలా ఉన్నారు. అర్థమైందా? కానీ ఎండొస్తది. ఎండ రాగానే వాళ్ళెక్కడికెళ్తారో నీకు తెలీదు. సైనికులు ఏం జేయాలి? సిటీలో ఉండి ఆ పట్టణాన్ని కాపాడాలి. కానీ ఆయనేమంటున్నాడు చూడండి. ఏమన్నాడంటే, నీ సైనికులు చలికాలం ముందు కంచెలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికీ తెలీదు. ఈళ్ళు ఆఖరికి ఏం జరుగుతుందంటే పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు ఎక్కడికి పోతారో ఎవరికీ తెలీదు. బట్ వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయులుగా ఉన్నారు. సో, అంటే బేసికల్‌గా ఆయన చెప్పాలనుకుందేంటంటే, నినివే మీదకి శత్రువు వచ్చిన రోజు మనకెవరొచ్చారో గూడా తెలుసు. బబులోను, మాదీయులు 2 సామ్రాజ్యాలు కలిసొచ్చినియి నినివే మీదకి. 612 సంవత్సరంలో జరిగిందిది. నో అమ్మోను పట్టణం 663లో పట్టుకున్నారు. 663 బీసీ. నో అమ్మోను పట్టణం గురించి నేను మాట్లాడాను గదా! అది 663లో నాశనం అయిపోయింది. నినివే పట్టణం 612లో నాశనం అయిపోయింది. 612లో 2 దేశాలు కలిసొచ్చినియి అష్షూరీయుల మీదకి. బబులోను సామ్రాజ్యము, మాదీయుల సామ్రాజ్యం కలిసొచ్చారు. వచ్చిన రోజు ఎవ్వరు మిగలలేదంట. ఎవరు మిగలరంట. మొత్తము నినివేని మొత్తం నాశనం చేసేస్తారంట. సైనికులు గూడా ఎటు పోతారో తెలీదు. సైనికులే కాదు, ప్రజలు గూడా ఉన్నారు ఇప్పుడు. నెక్స్ట్ నాలుగో పాయింటు దేవుని ఎదుట ఏ చక్రవర్తి కూడా నిలవలేడు. సో, అది 18వ వచనంలో ఉంది. 3వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు మొట్టమొదటిసారి అష్షూరు రాజా అనేటువంటి మాట చూస్తాం కదా! డైరెక్ట్‌గా ప్రవక్త అష్షూర్ సామ్రాజ్యాన్ని కాదు, అష్షూర్ కింగ్డమ్‌ని కాదు, అష్షూర్ కింగ్‌ని డైరెక్ట్‌గా అడ్రెస్ చేస్తున్నాడు. నీ కాపర్లు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి, వారిని సమకూర్చువాడొక్కడును లేకపోయాను. శత్రువు వచ్చి పడ్డాడు. శత్రువు వచ్చి మీద పడినప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరైతే కాపర్లు అనే మాట ఉంది కదండి. కాపర్లు అంటే ఎవరు? ఎవరైతే భద్రం చేయాలో వాళ్ళు నిద్రపోతున్నారంట శత్రువు వచ్చిన రోజు. వీళ్ళు మరి అనేక మంది జీవితాలను వీళ్ళు కూడా నాశనం చేశారు కదా. నాశనం చేశారు. ఆఖరికి వాళ్ళకి అదే జరుగుతుంది. నీ ప్రధానులు పండుకున్నారు, నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయారు. అంటే నేను అనుకుంటాను, శత్రువు వచ్చిన రోజు వీళ్ళు పట్టణం విడిచి ఎటు పడితే అటు మనుషులు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. దగ్గర నియరెస్ట్ మీరు నినివే నుంచి కపుల్ ఆఫ్, నేను అనుకుంటాను 100 కిలోమీటర్స్ అలా వెళ్తే కనుక మనం పర్వతాల్లోకి, కొన్నిసార్లు దగ్గరలోని పర్వతాల్లోకి వెళ్ళిపోయారంట. అంటే పరిస్థితి ఎలా ఉందంటే, పట్టణం ఎంతమంది పారిపోగలిగితే అంతమంది పారిపోయారు. ఎవరు సైనికులు లేరు, శూరులు లేరు, వర్తకులు లేరు, కాపర్లు లేరు, ప్రధానులు లేరు. ఎవ్వరు అందరూ కూడా కాపాడగలిగే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. కాబట్టి ఇప్పుడు రాజు పరిస్థితి ఏంటి? రాజు ఏం చేస్తాడు? రాజు తప్పించుకోగలిగితే చాలు. నిజానికి చరిత్ర ఏం చెప్తుందంటే, అషూర్ బానిపాల్ తర్వాత పిల్లల టైంలో జరిగింది ఇది. అషూర్ బానిపాల్ చనిపోయిన తర్వాత వాళ్ళ సన్స్‌లో, ఇద్దరు సన్స్‌లో ఒక సన్‌ని ఇక్కడే కాల్చి చంపారు ఆ రోజు. ఆ పట్టుకున్న రోజు అనమాట. సో, మిగిలిన వాళ్ళందరూ పారిపోయి కొంతమంది పారిపోయిన వాళ్ళందరూ కూడా నినివే నుంచి పారిపోయి, నినివే నుంచి నార్త్ వెస్ట్‌లో హారాన్ అనే ప్రాంతం ఉంది. హారాన్‌లో చేరారు. అక్కడికి కూడా మళ్ళీ ఈ మాదీయులు, బబులోను వారు ఎళ్లారు మళ్ళీ. ఎళ్లి అక్కడ పట్టుకున్నారు. అక్కడ పట్టుకొని, అది నాకు తెలిసి 610లో, ఇది 612లో జరిగింది. ఇది 610లో జరిగింది. లాస్ట్ బ్యాటిల్ అంటే అస్సీరియల సామ్రాజ్యం యొక్క సమాధి 605లో చేశారు. కార్కమేష్ అనేటువంటి పట్టణంలో జరిగింది. మీరు హిస్టరీ ఎళ్లి చదువుకోవచ్చు. లాస్ట్ బ్యాటిల్ కార్కమేష్‌లో జరిగింది. సో, మొత్తానికి ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు దేవుడు. వెంటాడి ఈ సామ్రాజ్యాన్ని దేవుడు ప్రతీకారం చేస్తానన్న దేవుడు ప్రతీకారము చేశాడనమాట. సో, మనము 19వ వచనం లాస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ పాయింట్, 5వ పాయింట్, దేవుని ఎదుట ఏ రాజ్యము నిలవదు, దేవుని ఎదుట ఏ భద్రత నిలవదు, దేవుని ఎదుట ఏ నరుడు నిలవడు, దేవుని ఎదుట ఏ చక్రవర్తి నిలవలేడు. ఆఖరికి 5వ పాయింట్,
దేవుడు తప్పకుండా ప్రతీకారం చేస్తాడు. తప్పకుండా ప్రతీకారము చేస్తాడు. 19వ వచనం, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి, నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదు. చూడండి, గట్టిగా గట్టిగా కొట్టాడు. గట్టిగా కొట్టడం కాదు, ఆల్రెడీ మొదటి అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు కదా, నువ్వు పనికి మాలిన వాడు, నేను నీకు సమాధి సిద్ధపరుస్తానని. సమాధి చేశాడు. నీ గాయమునకు చికిత్స ఎవడు చేయజాడు. ఎవడు ఇంక రావటానికి కూడా సామ్రాజ్యమే లేదు, పట్టణమే లేదు. అంతేకాదంట. ఎందుకని దేవుడు అలా చేశాడంట, ప్రతీకారం చేశాడంట అంటే, జనులందరూ ఎడతెగక నీ చేత హింస పొందిరి. ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, అది ఇంపార్టెంట్ పాయింట్. జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి అంటే అర్థం ఏంటి? ఎడతెగక అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని రాజ్యాలను, ఎన్ని దేశాలను, ఎన్ని పట్టణాలను, ఎన్ని పొలాలను, ఎంతమంది ఇళ్లను నాశనం చేశారు. కాబట్టి ఆఖరికి నాశనం వాళ్ళ మీదకి దేవుడు తీసుకొచ్చాడు. అది ప్రతీకారం అంటే. ప్రతీకారం అంటే పగ అంటాం కదా మనము. ఆ ప్రతీకారము, పగ తీర్చుకునేవాడు దేవుడు. కాబట్టి ఆయన వీళ్ళు చేసినంత కాలము చేస్తూ ఉన్నాడు, చూశాడు. ఆయన ఒకానొక రోజు వచ్చింది, ఆయనే దిగొచ్చి ఎవ్వరూ కాపాడలేని విధంగా చేశాడు. అంటూ లాస్ట్లో ఒక మాట అన్నాడు, నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులు కొడతారు, ఎందుకంటే వాళ్ళ శత్రువు చనిపోయాడు, శత్రువుని దేవుడు సమాధి చేశాడు. కాబట్టి గొప్ప విమోచన. నేను అంటాను, ఇదే సువార్తమానం. ఏమంటాం మనం దీన్ని? శత్రువుని దేవుడు సమాధి చేశాడంటే ఏమంటాం మనం దాన్ని? మనం గుడ్ న్యూస్ అంటాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా సువార్త ప్రకటించినప్పుడు, మంచి వార్త ప్రకటించినప్పుడు జనులందరూ ఏం చేస్తారు? చప్పట్లు కొడతారంట. ఓ, మంచి జరిగింది, దేవుడు నిజంగా చేయాల్సింది చేశాడు అని చెప్పి చప్పట్లు కొడతారంట. అంతేకాదు, మీకు ఈ బుక్ వర్స్ దగ్గరికి వద్దాం మనం. మొదటి అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. 15వ వచనంలో ఏముంటుంది? మొదటి అధ్యాయం 15వ వచనం, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయవు అని పాదములు పర్వతముల మీద కనపడుచున్నవి. యోధా, నీ పండుగలను ఆచరించుము, నీ మొక్కుబడులను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించుడు, వాడు బొత్తిగా నాశనమాయను. దట్ ఈస్ ద కీ వర్స్ ఆఫ్ ద బుక్ అనమాట. అంటే ఇప్పుడు లాస్ట్లో ఏం చెప్తున్నాడు? ఎవరో పర్వతాల మీద పరిగెట్టుకుంటూ వస్తున్నాడంట. ఏమైనా వస్తున్నాడు? నినివే నాశనం అయిపోయింది, అశ్షూరీయుల సామ్రాజ్యాన్ని దేవుడు సమాధి చేశాడు అని చెప్పి ఆ సువార్త ప్రకటించు సమాధాన వర్తమానము తెలియజేయవు అని పాదములు పర్వతముల మీద కనపడుతుంది. సమాధానమే కదా. ఇప్పుడు శత్రువు లేడంటే పీస్ వచ్చిందా లేదా? అందరి హృదయాల్లో పీస్ వచ్చింది. కాబట్టి యోధాకి ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఇదిగో నీ శత్రువు ఇంక నీ వైపుకు రాడు, మీరు మళ్ళీ బయలుదేరి మీ పొలాల్లో గుండా నడుచుకుంటా యెరూషలేముకి వెళ్ళండి, దేవుడిని ఆరాధించండి, బలులు అర్పించండి అని చెప్తున్నాడు అన్నమాట. చెప్తూ ఈ గ్రంథాన్ని ఎండ్ చేశాడు. వ్యర్థుడిని భూమి మీద లేకుండా, వ్యర్థుడు అనే మాట బెలయేల్ అని చెప్పాను కదా నేను మీకు, వాడిని లేకుండా భూమి మీద చేశాడు. ఈ సామ్రాజ్యం వెనకాల ఉన్నటువంటి వాడు దుష్టుడు అని కూడా చెప్పాను. ఎంతోమంది జీవితాలను, ఎంతోమంది బ్రతుకులను, ఎంతోమంది చిన్న బిడ్డలను నాశనం చేసినటువంటి ఈ సామ్రాజ్యాన్ని మళ్ళీ ఎప్పటికీ తిరిగి లేవకుండా దేవుడు నాశనం చేశాడు. ఇది జరిగి 2600 సంవత్సరాలు దాటిపోయింది. 2700 సంవత్సరాలు అవుతుంది. 2700 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా నినివే అక్కడే రబుల్లో ఉందన్నమాట, చెత్తలో పడిపోయి ఉంది. ఈరోజు కూడా మళ్ళీ తిరిగి లేవలేదు. తిరిగి లేవకుండా దాన్ని నిజంగానే దేవుడు సమాధి చేశాడు. అశ్షూరీయులు లేరు భూమి మీద. అశ్షూరీయుల సామ్రాజ్యము లేదు, అశ్షూరీయుల దేశము లేదు. మళ్ళీ తిరిగి లేవలేదు. దేవుడు ఎంత శిక్షించాడు చూడండి. ఇదే పట్టణానికి నహూము ప్రకటించడానికి ముందు 100 సంవత్సరాల పైన యోనా వెళ్ళాడు. యోనా వెళ్ళి, మీ జీవితాలు మార్చుకోండి, పశ్చాత్తాపడండి, దుర్మార్గాన్ని వదిలిపెట్టండి, బలాత్కారాన్ని వదిలిపెట్టండి అని ప్రకటించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఈ పట్టణము పశ్చాత్తాపడటానికి ఇష్టం లేని స్థితికి వెళ్ళిన రోజు దేవుడు తానే దిగొచ్చి ఈ పట్టణానికి ప్రతీకారం చేసి వీళ్ళని సమాధి చేసి అందరికీ సమాధాన సువార్తను ప్రకటించాడు. నిజంగా ఇది కూడా ఒక మంచి పిక్చరు. మనకి క్రీస్తులో దేవుడు మన కోసం ఏం చేశాడంటే, పాపము అనేటువంటి శత్రువుని,
మరణం అనేటువంటి శత్రువుని, ఏ శత్రువు అయితే మనల్ని పట్టుకొని ప్రతి గడపలోకి వెళ్ళి ఒక్కొక్కరిని పట్టుకొని చంపి నాశనం చేస్తుందో, ఆ పాపము మరణము అనేటువంటి దాని నుంచి మనల్ని విడిపించడం కోసం దేవుడు తన ప్రియకుమారుడిని మన కొరకు ఇచ్చాడు. కాబట్టి మనము ప్రకటించేది దీనికన్నా ఉత్తమమైన నిత్య జీవమును గూర్చినటువంటి సువార్త. కాబట్టే సువార్త ప్రకటించు వారి పాదములు, ఆ మాట అన్నాడు కదా, పాదములు కనపడుతున్నాయి అన్నాడు కదా, పర్వతం మీద కనపడుతున్నాయి సుందరమైనవి. మనము రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రకటించు వారి పాదముల గురించి చెప్తాడు. ఆ మాట ఒకసారి చదువుతాను. మనము క్రీస్తులో మనం ప్రకటిస్తున్న సువార్త దీనికన్నా ఉత్తమమైనది, మరి శ్రేష్టమైనది. ఎందుకంటే పాపమును మరణమును దేవుని కుమారుడు జయించాడు. జయించి మనకు విమోచన, మరి సమాధానము, నిజమైన సమాధానమును దయచేశాడు. ఆయన అంటాడు 10వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే 10వ అధ్యాయం 14వ వచనంలో, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు ప్రకటించుదురు, ప్రకటించువారు పంపబడని ఎల్ల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని వాయబడి ఉన్నది. సో మనము ఈ వచనము నిజానికి యెషయా గ్రంథము 55వ అధ్యాయం నుంచి వస్తుంది. కానీ సేమ్ ట్రూత్ నహూము కూడా చెప్తున్నాడు 1వ అధ్యాయం 15వ వచనంలో. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయు అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. సో నినెవేని, అసిరియా సామ్రాజ్యాన్ని, వాళ్ళు చేసిన కిరాతక పనులన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు, ప్రతీకారం తీర్చుకున్నాడు, వాళ్ళని సంపూర్ణంగా సమాధి చేయటం జరిగింది. కాబట్టి దేవుని ఎదుట, దేవుని సంకల్పం ఎదుట ఎవ్వరూ ఏ సామ్రాజ్యం కూడా నిలబడదు. దేవుడు ఒక్కడే సార్వభౌముడు, ఆయన సంకల్పమే ఫైనల్, ఆయన చేయాలనుకున్నదే భూమి మీద చేస్తాడు. ఎవరు అడ్డొచ్చినా కూడా ఆయన ఆగడు. కాబట్టి మీరు ఆయనను హత్తుకోండి, ఆయనను తెలుసుకోండి, ఆయనను ఆరాధించండి, ఆయనను ప్రేమించండి. అంతేకాదు ఈ పుస్తకం ఇంకొక సత్యం కూడా మీకు చెప్తుంది. అదేంటంటే ప్రతీకారము మీరు ఎవరి మీద తీర్చుకోకండి, పగ ఎవరి మీద తీర్చుకోకండి, మీరు దేవుడికి అప్పగించండి. దేవుడు తీరుస్తాడు దాన్ని. ఎప్పుడు తీర్చాలో, ఎక్కడ తీర్చాలో, ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. ఆయన తప్పకుండా దాన్ని చేస్తాడు. ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ పాయింట్ ఈ బుక్కి, అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే అసిరియా సామ్రాజ్యం మళ్ళీ తిరిగి లేవలేదా? ఆన్సర్ తిరిగి లేవలేదు. 2700 సంవత్సరాల యువతలు మనం నుంచొని అసిరియా సామ్రాజ్యం ఎక్కడుందంటే లేదు భూమి మీద. అసిరియలు ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, బెల్జియంలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతున్నారు. ఏంటంటే మాకు మా దేశము కావాలి, మాకు అసిరియా దేశం ఇవ్వండి అని వాళ్ళు పోరాడుతున్నారు. అసిరియా దేశం భూమి మీదకి వస్తుందా మళ్ళా తిరిగి? అసిరియలు మళ్ళా ఒక దేశంగా కలుస్తారా? ఏం జరగబోతుంది వీళ్ళకి ఫ్యూచర్లో? దేవుడు వీళ్ళని ఏమన్నా ఒకానొక రోజు కరుణిస్తాడా? ఆ సమాధిని తెరుస్తాడా? తెరిచి వీళ్ళని ఏమన్నా కనికరించే దినం ఒకటి ఉందా? దీనికి 2 ఆన్సర్లు చెప్తాను. ఒక ఆన్సర్ ఏంటంటే అసిరియలు చాలామంది క్రైస్తవులు ఈరోజు, వాళ్ళు ఆల్రెడీ సిలువ దగ్గరికి వచ్చారు. వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో, అమెరికాలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, చాలా దేశాల్లో ఉన్నారు అసిరియలు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి అసిరియల యొక్క ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుంది. చాలామంది సిలువ దగ్గరికి వచ్చారు, ఆల్రెడీ పాప క్షమాపణ నిమిత్తం దేవుడి కుమారుడి దగ్గరికి వచ్చారు. దీనికన్నా ప్రాముఖ్యమైనటువంటిది, భూమి కన్నా ప్రాముఖ్యమైన, వాళ్ళు అడుగుతుంది భూమి అయి ఉండొచ్చు, కానీ భూమి కన్నా, నినివే కన్నా భూమి కన్నా ప్రాముఖ్యమైనది వాళ్ళకు మరణం నుండి, తర్వాత అలాగే పాపము నుండి పాప క్షమాపణ సిలువలో వాళ్ళందరికీ దొరికింది. వాళ్ళందరూ దేవుడిని నమ్ముకున్నారు. చాలామంది అసిరియలు, చాలామంది క్రైస్తవులు ఉన్నారు, మైనారిటీస్. అందుకే ఇప్పుడు కూడా ఇరాక్లో ఉంది కదా ఇప్పుడు మోసుల్ అనేటువంటి పట్టణం, నినివే, ఓల్డ్ నినివే, మోడర్న్ టైంలో మోసుల్ అంటారనమాట. మోసుల్ అనే పట్టణంలో ఉంది. మీరు వెళ్తే వాళ్ళు మైనారిటీస్, వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు మైనారిటీస్. కానీ నేను అనుకుంటాను దేవుడు తన ప్రతీకారంతో వీళ్ళు చేసిన పాపాల నిమిత్తం వీళ్ళకి శిక్షించినా కూడా
వీళ్ళని ఒక విధంగా కనికరిస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే తన కుమారుడి దగ్గరికి తెచ్చుకుంటున్నాడు అందరిలాగానే. అన్యజనుల వలె, ఇశ్రాయేలీయుల వలె, అషీరీయులు కూడా దేవుడిని నమ్ముకుంటున్నారు. అందరూ నమ్ముకుంటున్నారు గానీ, దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాఫెసీ ఒకటుంది అషీరీయుల గురించి. నేను మీకు అది చదివి నేను ముగిస్తాను ఈ బుక్‌ని. అక్కడ అప్రోప్రియేట్‌గా ఎండ్ చేయటం మంచిదని అనిపిస్తుంది. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం నుంచి 23 నుంచి చదువుతాను. 19వ అధ్యాయం మొదట్లో ఐగుప్తు గురించినటువంటి దేవోక్తి అని మాట్లాడతాడు. యెషయా గ్రంథము 19వ అధ్యాయం, ఐజాయా చాప్టర్ 19. సో వర్స్ 1లో ఐగుప్తును గూర్చిన దేవోక్తి అని మొదలవుతుంది. యెషయా ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతున్నాడు. దేవుడు ఐగుప్తు గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేటువంటి చెప్తున్నాడు. లాస్ట్లో 23వ వచనంలో ఈ మాట చదువుతాం. ఆ దినమున ఐగుప్తు నుండి అషూరుకు రాజమార్గము ఏర్పడును. ఆ దినమున ఐగుప్తు నుండి అషూరునకు రాజమార్గము ఏర్పడును. అషీరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అషూరునకును వచ్చుచు పోవుచు ఉందురు. మీరు గుర్తుందా లేదా? ఇశ్రాయేలీయులకి ఇద్దరు బద్ధ శత్రువులే. ఎవరు? ఐగుప్తీయులు శత్రువులే, అషీరీయులు శత్రువులే. మరి ఇశ్రాయేలీయులు బానిసలు కదా వీళ్ళ కింద, ఐగుప్తీయుల కింద. అషీరీయుల కింద కూడా బానిసలే కదా. వీళ్ళిద్దరూ ఎవరు అసలు? వీళ్ళిద్దరూ శత్రువులు. దేవుని ప్రజలకు వీళ్ళు శత్రువులు. కానీ చూడండి దేవుడు ఏం చేయబోతున్నాడు చూడండి. అషీరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అషూరునకును వచ్చుచు పోవచ్చు ఉందురు. ఐగుప్తీయులు అషీరీయులను యెహోవాను సేవించెదరు. ఇంట్రెస్టింగ్ కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 24 ఆ దినమున ఐగుప్తు అషీరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. చూడండి అసలు ఎక్కడికి తీసుకొస్తున్నాడు వీళ్ళని. ఐగుప్తీయులు, అషూరీయులు ఇశ్రాయేలీలతో కలిసి భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉందురు. 25వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అషూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించను. సో అసలు నాకు ఈ వచనాలు చదివినప్పుడు ఒక ఒక చాలా చాలా ఆనందం అనిపించింది. దేవుడు కృపగలవాడు, వీళ్ళు బతుకుతారు, వీళ్ళకి ఫ్యూచర్ ఉంది అనేటువంటి సంతోషము నాకు కలిగింది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు జరుగుతుంది? కొంతమంది చాలామంది ఏమంటున్నారంటే ఆల్రెడీ జరిగిపోతుంది. ఎందుకంటే ఐగుప్తీయులు దేవుడిని నమ్ముకుంటున్నారు, అషీరీయులు దేవుడిని నమ్ముకుంటున్నారు. అదంతా చెప్తున్నారు కానీ నాకు ఏమాత్రం కన్విన్సింగ్గా లేదు. అసలు ఈ వచనాలు చెప్తున్నాయి లిటరల్ గ్రామాటికల్ ఇంటర్ప్రిటేషన్ నేను చేస్తే కనుక అషీరీయులు ఐగుప్తీయులు వాళ్ళ మధ్యలో రాజమార్గము, వీళ్ళ దగ్గరికి వెళ్ళటము, వీళ్ళ దగ్గరికి వెళ్ళటము. వీళ్ళే కదా వీళ్ళని చంపింది. నోవమ్మను పట్టణాన్ని చంపింది ఎవరు? వీళ్ళే. అషీరీయులే వెళ్ళి ఐగుప్తీయుల్ని చంపారు. సో వీళ్ళందరూ కలిసి దేవుని ప్రజలుగా ఉండటం ఏంటి? భూమి మీద ఉన్న సమస్త జనులకు వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉండటం ఏంటి? అసలు ఇదంతా ఏంటి? ఏం జరగబోతుంది? ఇది ఎక్సైటింగ్. మనము వెయిట్ చేద్దాం. దేవుడు వీళ్ళతో ఏం చేయబోతున్నాడు అనేటువంటిది వెరీ ఎక్సైటింగ్గా ఉంది. బట్ ఒకటి మాత్రం నిజము, ఇది సంపూర్ణంగా దేవుని కుమారుడు రాకడతో భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలనలోనే మనం ఇదంతా చూస్తామని నేనైతే నమ్ముతున్నాను. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.